కుటుంబాన్ని ముందుండి నడిపించిన అగ్రనేత 3 దశాబ్దాల పాటు అడవుల్లో గడిపిన జీవితం ఇప్పుడు ఆయుధాలు విడిచి సాధారణ జీవనానికి అడుగుపెట్టిన వ్యక్తి మావోయిస్టు పార్టీ మాజీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయి మొట్టమొదటిసారిగా తన స్వగ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో పర్యటిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడం భావోద్వేగానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దామోదర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మావోయిస్ట్ పార్టీలో ఒక అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి ఎదిగిన మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హోదాలో పనిచేసిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం వారి స్వగ్రామం వచ్చారు. ప్రస్తుతం వారి గ్రామంలో వారి ఇంటి వద్ద వారి గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం, వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. ఫస్ట్ టైం మీరు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మీ గ్రామానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మా కుటుంబాన్ని కలవడం, అందులో మా అమ్మను మా గ్రామ ప్రజలకు సంబంధించి కలిసిండ్రు, ఇంకా కలవడానికి వస్తున్నారు. చాలామంది కలిసి నన్ను ఆప్యాయంగా పలకరించిండ్రు. నాకు అది మానసికంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అది నాకు మనోబలం. వాళ్ళ కోసం నేను జీవితకాలం పనిచేయాలనుకుంటున్నా, ప్రజల కోసం. అదే నేను చెప్పాలి. అక్కడ తన కొడుకు తన దగ్గర రావాలనుకుంది. చివరి దశలో ఈరోజు మీరు తన దగ్గర రావటం తను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. అమ్మ దగ్గర మీరు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయని? నేను అమ్మని కలవడం నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా సంతోషంగా ఉంది. అమ్మని కలవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. బట్ ఇది విప్లవోద్యమంపై ఉన్నటువంటి నిర్బంధం కారణంగా నేను ఎప్పుడు ఈ 28 సంవత్సరాల కాలంలో ఎప్పుడు తల్లిని కలవలేదు. ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ కూడా ఆనందిస్తుంది. మావోయిస్ట్ పార్టీ పీడిత ప్రజల కోసం పనిచేసింది. మావోయిస్ట్ పార్టీ ఉన్న ధైర్యంతో కూడా ఎంతో మంది ప్రజలు ధైర్యంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా లొంగుబాటు పడింది. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పీడిత ప్రజల పక్షాన ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? భవిష్యత్తు కార్యాచరణ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను. ఏదైనా నేను చివరి వరకు నా జీవితకాలం అంతా ప్రజల కోసం, ప్రజల మధ్యనే, ప్రజలతో ఉండాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకా కొంతమంది మావోయిస్టులు తుపాకీతో అడవిలో ఉన్న పరిస్థితి, వారందరూ కూడా బయటికి రావాలని ఒక పక్క ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇటు మీరుగా ఏమన్నా వారికి సలహా కానీ వారికి ఏమన్నా విన్నవించుకునేది ఉంటుందంట? అంటే నేను ఇప్పుడు వాళ్ళను మీడియా ద్వారా నేను రావాలని చెప్పదలుచుకోలేదు. మేము ఇంటర్నల్గా నేను వాళ్ళపైన నిర్బంధం ఉండకూడదు అనుకుంటున్నా. ప్రభుత్వాలను నిషేధం ఎత్తవేమని కోరుతున్నా. నేను వెత్తివేస్తే వాళ్ళు ప్రజా జీవితంలో వచ్చి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను. ఇటు చూస్తే మీ సైడ్ నుంచి కూడా ఇటు మావోయిస్ట్ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలని ఇటు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంది? నో కామెంట్, ఏం లేదండి. మావోయిస్టులు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా, వారందరినీ విడిపించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఓకే, దాన్ని మేము ప్రభుత్వం ముందు పెట్టాము. ముఖ్యమంత్రిని కూడా కలిసి మా ఖైదీలను, రాజకీయ ఖైదీలుగా ఇప్పుడు అనేక జైళ్ళల్లో ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాం. కేంద్ర గవర్నమెంట్ కూడా ఆయా జైళ్ళల్లో ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఖైదీలను, రాజకీయ ఖైదీలను విడుదల చేయమని కోరుతున్నాం. ఇప్పటికే ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలను కూడా కలిసి వారికి ఏమన్నా మీరు ధైర్యం ఇచ్చే అవకాశం ఉందని? తప్పకుండా షూర్, అందరినీ కలుస్తాం. అమరవీరుల కుటుంబాలను తప్పకుండా కలిసి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించగలుగుతాం, ఇస్తాం. మావోయిస్ట్ పార్టీలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం అయితే వారి సొంత గ్రామంలో పర్యటిస్తున్నారు. వారి గ్రామస్తులతో మాట్లాడటమే కాదు, తన తల్లిని కలవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఇటు బడుగు బలహీన వర్గాల కోసం ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తాము. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ, ప్రజల మధ్యనే ఉంటూ ఈ అణగారిన ప్రజల కోసం పనిచేస్తామని దామోదర్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.